Hello guys, welcome back to our channel Study with Sridevi. So, ఈరోజు టాపిక్ కోడ్ ఎఫిషియన్సీ. కోడ్ ఎఫిషియన్సీ దాని ఫార్ములా వచ్చేసి అది ఈటాతో డినోట్ చేస్తారు. హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఎల్. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే సోర్స్ కోడింగ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కోడ్ వర్డ్. నెక్స్ట్ కోడ్ రిడెండెన్సీ. అది గామాతో రిప్రజెంట్ చేస్తారు. దాని ఫార్ములా వచ్చేసి 1 మైనస్ ఈటా. సో given DMS with 4 possible symbols x1, x2, x3, x4, the symbol has probabilities. Calculate the code efficiency and code redundancy. x1 నుండి x4 వరకు p of xi ఇచ్చారు, evaluated data ఇచ్చారు. సో కోడ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? ఈటా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఎల్. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే సోర్స్ ఎంట్రోపీ ఫైండ్ చేస్తాం, ఎల్ అంటే లెంత్ ఆఫ్ కోడ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో రిడెండెన్సీ అంటే 1 మైనస్ ఎఫిషియన్సీ. ఫస్ట్ సో కోడ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏం చెప్పాలి? ఈటా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఎల్. ఎల్ అంటే సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 టు ఎన్ పి ఆఫ్ ఎక్స్ఐ ఎన్ఐ. ఇక్కడ ఎన్ఐ అనేది ఇక్కడ ఇంకో కాలం తీసుకొని ఎన్ఐ, ఇక్కడ ఎన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయో ఆ కౌంట్. ఇక్కడ 1, ఇక్కడ 1 0 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 1 1 0, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఈ ఎన్ఐ ప్లేస్ లో ఈ బిట్స్ యాడ్ చేస్తాం, ఈ నెంబర్స్. ఎం అంటే నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 4 పి ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఎన్ఐ. పి ఆఫ్ ఎక్స్ఐ అంటే ఇది ఈ కాలం. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఎక్స్పాండ్ చేస్తున్నాను, పి ఆఫ్ x1 n1 ప్లస్ పి ఆఫ్ x2 n2 ప్లస్ పి ఆఫ్ x3 n3 ప్లస్ పి ఆఫ్ x4 n4. సో పి ఆఫ్ x1 ఏంటి? 0.81, n1 అనేది 1. నెక్స్ట్ పి ఆఫ్ x2 0.07, n2 ఏంటి? 2 ఇచ్చారు. చూడండి, చూసారా ఇక్కడ పి ఆఫ్ x1 x2 x3 x4 n1 n2 n3 n4. సో పి ఆఫ్ x3 అనేది 0.09, n3 అనేది 3, నెక్స్ట్ 0.01, n4 అనేది 3. సో మల్టిప్లై చేయండి, 0.81 ప్లస్, సో మల్టిప్లై చేసిన తర్వాత ఇలా వచ్చింది. దీన్ని యాడ్ చేస్తే 1.25 వచ్చింది. సో ఇది ఎల్. ఈటా ఫైండ్ చేయడానికి హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఎల్ కదా. సో అప్పుడు మనం హెచ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to k pk log 1 by pk to the base 2. సో pk అనేది సో k అనేది 4 కదా. సిగ్మా i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 4 pk log 1 by pk to the base 2. ఎక్స్పాండ్ చేయండి. సో p1 log 1 by p1 to the base 2 plus p2 log 2 1 by log 1 by p2 to the base 2, p3 log 1 by p3 to the base 2 plus p4 log 1 by p4 to the base 2. సో p1 అనేది 0.81, 0.81 log 1 by 0.81 base 2. p2 అనేది 0.07 log 1 by
0.7 to the base 2 ప్లస్ P3 అనేది 0.09 1 log 1 by 0.07 to the base 2 plus P4 0.01 log 1 by 0.01 to the base 2. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 0.936 వచ్చింది. సో ఇంకో పాయింట్ ఏంటంటే కోడ్ ఎఫిషియన్సీ అండ్ కోడ్ రిడెండెన్సీ ఫైండ్ చేయడానికి మనకి సోర్స్ కోడింగ్ థియరం సాటిస్ఫై అవ్వాలి. సోర్స్ కోడింగ్ థియరం అంటే చూడండి, అకార్డింగ్ టు ద source coding theorem, L should be greater than or equal to h of x. అప్పుడే మనకి సోర్స్ కోడింగ్ కోడ్ ఎఫిషియన్సీ కోడ్ రిడెండెన్సీ వస్తాయి. ఒకవేళ ఇది సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడతో సమ్ ఆపేయాలి. L వాల్యూ ఐదర్ గ్రేటర్ దాన్ ఉండాలి ఆర్ ఈక్వల్ టు h of x ఉండాలి. సో మనకి ఇక్కడ L వాల్యూ ఎంత వచ్చింది? 1.25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.936. సో వచ్చింది కదా. సో మనకి ఇప్పుడు కోడ్ ఎఫిషియన్సీ కోడ్ రిడెండెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కోడ్ ఎఫిషియన్సీ h of x by L 1.25, h of x అనేది 0.936. సో దీని అప్రాక్సిమేట్గా 0.725 అలా వస్తుంది. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఎఫిషియన్సీ, ఇది ఎఫిషియన్సీ. రిడెండెన్సీ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 minus ఈటా. సో 1 minus 0.725 అంటే మనకి 0.275 వస్తుంది.